వెల్కమ్ బ్యాక్ టు దీప పునాని వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు థ్రోట్ పెయిన్ అనమాట. నాకు కొన్ని రోజులు, మా హస్బెండ్ కొన్ని రోజులు. ఇప్పుడు చిన్న పాపకి అయితే ఫుల్ కోల్డ్ కాఫ్. సో అందుకని చెప్పి వ్లాగ్స్ అయితే చేయలేదు. పునానవి స్కూల్లో వేరే పేరెంట్స్ మీటింగ్ ఉండింది. సో అబ్జర్వేషను వెళ్ళేసి వచ్చి అవన్నీ ఆ వీడియో కూడా అప్లోడ్ చేసినాను ఆల్రెడీ. చూడకంటే వెళ్ళి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే పునర్నవి కొంచెం ఒక స్టెప్ అయితే ఎక్కిందనమాట, ఒక మైల్ స్టోను. సో అది చూపిస్తాను. మీషో నుంచి ఒక పార్సల్ కూడా వచ్చింది. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అది ఎందుకు తెప్పించిన అనేది కూడా పర్పస్ కూడా చూపిస్తాను. చెప్పండి. ఫస్ట్ చూపిస్తానండి. ఆ తర్వాత ఇది ఒకటండి, ఇది ఒకటండి. ఏంటండి? ఇది పెన్సిల్ అండి, ఇది పెన్ అండి. మళ్ళీ ఇది 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 క్రయాన్స్ అండి. మళ్ళీ ఇది స్కెచ్లు, మళ్ళీ షార్ప్నర్, మళ్ళీ ఇది కూడా కలర్ చూపించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తానండి. అదేంది? ఇది చూడండి. ఏంది అది? వాట్ ఈస్ దాట్? కలర్ వేసే బుక్, డ్రాయింగ్ బుక్. ఇది ఇది గమ్. నెక్స్ట్ నువ్వు రాసిన 1 2 3 చూపి. బుక్లో ఇంతవరకు రాస్తావు కదా. 4 3 2 1. ఎస్. ఇప్పుడైతే ట్యూషన్కి పోయేదానికి ఇప్పుడు ఇంకా టైం 3 o'clock అనమాట. 5:30కి ట్యూషను. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది అనమాట. ఆల్రెడీ బ్యాగ్లో పెట్టేసి అన్నీ రెడీ చేసేసింది. ఇట్లే కూర్చొని ఉంటుందంట. 5:30 అయిపోతుందంట. కొంతసేపులో అంటే పనుకోదంట. సో అందుకే ఇంకా బ్యాగ్ రెడీగా పెట్టుకొని కూర్చొని ఉందన్నమాట. ఇప్పుడైతే రాసినవి చూపిస్తుంది. నైట్ పోయి G7కి పోయి తీసుకొని వచ్చిందనమాట. అన్నీ ఏమేమి కావాలో అవన్నీ రాసింది. రాత్రి 11 వరకు రాసింది. మళ్ళీ తెల్లవారు లేసి స్కూల్కి రెడీ అయ్యి కొంచెం రాసేసి పోయిందనమాట. ఏంటి అవి చెప్పు ఫ్రెండ్స్. 4 3 1 2. అవునా? ఓకే. ఇదేవరు రాసిండేది ఫ్రెండ్స్? ఇదేవరు రాసిండేది ఫ్రెండ్స్? నువ్వు అది రాసిండేది? చిన్నోడు కదా గీసిండేది? ఓకే. ఇది పునానే వాళ్ళ స్కూల్లో ఇచ్చిండే మ్యాజికల్ బుక్. ఇప్పుడు తీస్తాండేది. బ్యాగ్లో నుంచి బుక్ తీసేది కూడా. పెన్ అప్పుడే చూపించినావులే ఏ పిచ్చి. అమ్మా అవన్నీ చూపించినావమ్మా. ఈ బుక్ ఏందో చూపించమ్మా. ఓకే ఓకే. చూపిస్తాను చూడు. చోటా బింది ఫ్రెండ్స్ కాలు పింక్ చేయొచ్చు. అవన్నీ పునానవినే కలరింగ్ వేసిందనమాట. స్టాప్కి రెడ్, వెయిట్కి ఎల్లో, గోకి గ్రీన్. నెక్స్ట్ చూపి. అంతేనా? కొంచెం కలరింగ్ వేసింది. నెక్స్ట్ ఈడ పిల్లి బొమ్మని క్రిస్మస్ ట్రీని డ్రా చేసింది అనమాట. 1 2 3 కలుపుకుంటా పోయేది. సో ఇదన్నమాట. పునానవి అయితే ఒక మైల్ స్టోన్ అయితే ఎక్కింది. సో ఇది అప్డేట్. చేసినాము. అయితే పార్సల్. సో ఏం తెప్పించినానంటే జ్యువెలరీ సెట్ అయితే తెప్పించినాను అనమాట. పునర్నవి కానీ నేను కానీ రీల్స్ చేసేదానికి బాగుంటుంది అని చెప్పి తెప్పించిన. సో ఓపెన్ చేసి చూపిస్తే ఎట్లొచ్చింది అని. మీషో నుంచి అయితే తెప్పించిన. ఎట్లొచ్చింది ఏందని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఫుల్ సెట్ అయితే పునర్నవి కోసం అయితే తెప్పించిన నేను. సో లాంగ్ హారం ఒకటి ఇచ్చినాడు. తర్వాత షార్ట్ది ఒకటి, వడ్డానము, ఇది కమ్మలు,
ఇది కమ్మలు ఇటు సైడు 2, ఇది పాపిటి బిళ్ళ. సో ఇది ఫుల్ సెట్ అయితే. ఈ సెట్ మీషోలో నేనైతే బుక్ చేసినది. ప్రైస్కి అయితే వర్త్ అని నాకు అనిపించింది. సో బాగుందని అనుకుంటున్నా నేనైతే. పునర్నవికి వేస్తాను ఈ సండే కానీ నెక్స్ట్ సండే కానీ, ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు టైం అయితే 3:38 అవుతుంది. అప్పుడే బ్యాగ్ ఎత్తుకున్నాను ట్యూషన్ వాళ్ళని. ఆమె ఇంకా స్కూల్ నుంచి వచ్చిందనమాట టీచరు. ఈడైతే నైట్కి వంట ప్రిపరేషను. అప్పుడే పోయి ఆడికి వచ్చిందనమాట. ఆడే ట్యూషను పక్కన వాళ్ళ ఇంట్లో. ఇవైతే వెండి దీపాంతులు. ఈరోజు పూజ చేసేదానికి కడిగేద్దామని చెప్పి కడిగిన. నేను ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసినాను అనమాట. కోల్గేట్ పౌడర్తో రుద్దితే నీట్గా అవుతాయని చెప్పి. సో ట్రై చేసిన, వర్కౌట్ అయిందనమాట. చిన్న పాప అయితే లేసేసింది. ఫుల్ దగ్గు అంటే దగ్గు. ఇది ఒకటి తెప్పించినాం అనమాట పునర్నవికి. ఏ పెన్సిల్ తినకూడదు. ఇప్పుడైతే పూజ చేసేలా. పునర్నవి కూడా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేస్తాను అనమాట. నాకు హెల్ప్ చేసిస్తుంది. సో నేను ఇప్పుడు పూజ చేసేస్తాను అంత లోపల. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. సో శివయ్య ప్లేట్ కూడా పునర్నవి నీట్గా తోమేసింది. శివయ్య పని అంటే ఏదైనా చేసేస్తుంది పునర్నవి. సో పూజ అయితే అయిపోయింది. చిన్న పాపకి స్నానం కూడా చేయించేసిన. ఎందుకంటే ఆ పాప మోషన్ వెళ్ళిపోయింది. సో అందుకని ఒకటేసారి స్నానం చేయించేద్దామని చేయించిన. జలుబు జాస్తి అయిందని చేయించలేదు ఈరోజు. బట్ ఇప్పుడైతే చేయించేసిన పునర్నవికి శివుంది పని ఏమైనా అంటే బంగారుగా చేస్తుంది. అది చిన్నగా శివయ్యకి నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు ఓం నమ శివాయ. సల్తీ అది ముక్కో సాలింగా సాలేనా సాలింగా 4 సరి ఏడా అవసరం లేదు. ఇప్పుడు తెల్లవారు అయితే పోయిల్ల 3 times. దీపం భద్రమో ఇది కాలేనే అన్న భద్రము చిన్నదంతా తెచ్చిండల్లా. పోయింది మళ్ళా. చిన్నోడైతే ఇక్కడ వచ్చేసినాడు. ఓకే, ఇల్లంతా సంత చేసినారు. ఎత్తాలా ఇవన్నీ వాష్ చేసిన బట్టలు మర్త వేయాలా. సో అదైతే చిన్న పాప మార్నింగ్ దుబ్బేసింది అనమాట. నేను ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు దుబ్బేస్తాను. సో అందుకే వదిలేసిన. ఇప్పుడైతే బట్టలన్నీ మడత పెట్టేయాలి. ఫస్ట్ నైట్కి అయితే వంట చేసేయాలి. ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే వెళ్ళి తీసుకురావాలా. అందుకే పూజ చేసేసింది. మేము నాన్ వెజ్ అట్లా ఏమైనా తింటే దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళము. కొందరు ఇట్లాంటివి పాటిస్తారు, కొందరు పాటించరు. దేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేయాలి అంతేగాని ఈ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండడు కదా. దేవుడు అందరికీ ఒకటే. కొందరికి సింగిల్ రూమ్ ఉంటుంది, అదే ప్లేస్లోనే వాళ్ళు దేవుని పెట్టుకొని పూజ చేసి అంటారు. వాళ్ళు నాన్ వెజ్ తింటారు. సో అందరి లైఫ్ ఒకటేలా ఉండదు. ఉన్నోళ్ళు పాటిస్తారు, లేనోళ్ళు లేదు, అంతే. దేవుడు మాత్రం అందరికీ ఒకటే. సో నేను అట్లాంటివన్నీ పట్టించుకోను. బట్ ఏమంటే ఉన్నదాన్ని మనం పాటించాలా అనే దానికైతే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇది అందుకే పూజ చేసేసిన. మార్నింగ్ చేద్దాం అనుకున్నా కానీ చలికి జలుబు అయిపోతుంది, అందులో వేరే థ్రోట్ పెయిన్ జాస్తి అవుతుందని చెప్పి చేయలేదు. ఇప్పుడైతే ఎగ్స్ తీసుకొచ్చి కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసిన. సో ఎగ్ చార్జ్ చేసేస్తే రెడీ అయిపోతుంది. మళ్ళీ చిన్న పాప 6 అయితే అస్సలు వదిలిపెట్టదు. సో అందుకే ఇప్పుడే చేసి పెట్టేయాలి. ಮಾತಾಡು ಸುಮ್ಮನೆ ಏ ನೋಡ ಏನ್ ಮಾಡ್ತೀಯ ಏನ್ ಮಾಡ್ತೀಯ ಏನ್ ಮಾಡ್ತೀಯ ನನಗೆ ಹೇಳ್ಬೇಕಿಲ್ಲಿ ಹೇಳು ಏನ್ ಮಾಡ್ತೀಯ ಅವಾಗ ನಾನು 4th ನಂಬರ್ 4 2 ಇಲ್ಲ ನೋಡು ನಾನು ಒಬ್ಳೆ ಬರ್ತಿರೋದು ಇವತ್ತು ನನ್ನ ಕಡೆಗೆ ತೋರಿಸು ಅಲ್ಲೇನು ತೋರಿಸ್ತೀಯ ಏನು ಬರ್ತಾ ಇದ್ದೀರಿ ಏನಿದು ನಮ್ಮಮ್ಮ ನಾನು 4 ನಮ್ಮಮ್ಮ 4 ಬರ್ತೈತೆ ಇವೆಲ್ಲ ನಾನು ಇವಾಗಲ್ಲಮ್ಮ ತಾಯಿ ಹೇಳಿದ್ದು ದೊಡ್ಡೋಳಕ್ಕೆಲ್ಲ ಅವಾಗ ಏನು ಮಾಡ್ತೀಯ ಅಂತ ಕೇಳಿದ್ದು ಆಗ ಫಸ್ಟ್ ನೋಡಿ ನಾನು ಇದನ್ನೆಲ್ಲ ನೋಡಿದ್ನಿ ಇದು ಮಾಡಿರೋದು ನಾನು ಕೇಳೋದಿನ ಅರ್ಥ ಆಗ್ತೈತಾ ಏ ವೆಂಟಲ್ ಹೇಳು
మాట్లాడಕ್ బరలే యాకే మూకినే నిమ్మమ్మ మూకి మడైతా ఏ పెద్ద అయినాక ఏం చేస్తావు? జాబ్ చేస్తా. ఏం జాబ్? ಲ್ಯಾಪ್ಟಾಪ್ తీసుకుని ABCD ಜಾಬ್ ಮೋತಾಯಿ ಅದು ಜಾಬ್ ಅಲ್ಲದು ಜಾಬ್ ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತೀಯ ಅಂತ ಅಂದ್ರೆ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ತಗೊಂಡು ABC ಬರೀತಂತೆ. ಅದು ಜಾಬ್ ಅಲ್ಲದೆ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ತಗೊಂಡು ABCD ಬರೆಯೋದು. ನೀನು ಹಾಕ್ತೀಯಾ? ದೊಡ್ಡೋಳಾಗಲ್ಲ ನಾನು. ದೊಡ್ಡಳೆ ಆಗಲ್ಲ ಅಂತ. ಈಗ ದೊಡ್ಡೋಳ ಈಗಲೇ ದೊಡ್ಡಳ ನನ್ನಷ್ಟು ಹಾಕ್ಯಲ್ಲ ಅವಾಗ. ಏಯ್ ಸಂಜೆ ಅಷ್ಟು ಹಾಕ್ಯಲ್ಲ ಅವಾಗ. ಅಷ್ಟಾ? ಅವಾಗ ಏನು ಮಾಡ್ತೀಯ? ಅವಾಗ ಏನು ಮಾಡ್ತೀಯ? 1 2 3 ಇದು ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪೆನ್ಸಿಲ್ ತಗೊಂತೀನಿ. ಆವಾಗ ಈ ಬುಕ್ಕು ಇದು ಅದರಲ್ಲಿ ಅವೆಲ್ಲ ತಗೊಂಡ್ಬಿಡ್ತೀನಿ. ತಗೊಂಡು ಏನು ಮಾಡ್ತೀಯ? ಗೀಚ್ ಬಿಡ್ತೀನಿ. ದೊಡ್ಡೊಳದಾಗ ದೊಡ್ಡೊಳದಾಗ ದೊಡ್ಡಲಾಗಾಗ 7 3 4 8 9 పెద్ద అయినాక ఏం చేస్తావు? ಯಾತು ಇರಲ್ಲ ಅದ್ರಾಗ ಯಾವಾಗ. ಜಾಬ್ చేస్తా. ఏం జాబ్? ಅಲ್ಲ ದೊಡ್ಡೊಳದಾಗ ಕೆಲಸ ತಗೊಂಡಷ್ಟೇ. ಕೆಲಸ ತಗೊಂಡು ಭಾಳ ದುಡ್ಡು ಬರಂಗೆ ಮಾಡ್ತೀನಿ. ಎಷ್ಟು ಹೇಳು? 500 ಇಷ್ಟ ಅಲ್ಲ 500,000 ಏನು ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ ಅವಾಗ ನೀನು ದೊಡ್ಡೊಳದಾಗ. ಅಲ್ಲ 1000 ಇಷ್ಟು ಅನ್ನು ತೋರ್ಸು. ಅದೇನು ಹಾಕುನ? ಚಕ್ರ ಅಂದ ಗುದ್ದು ಬರ್ತೈತೆ. ನೋಡು ನಿಮ್ಮ ಅಮ್ಮ ವಿಡಿಯೋ ಮಾಡಿದಾಗೆಲ್ಲ ಆಟಿಗೆ ಮಾಡು. ವಿಡಿಯೋ ಮಾಡಿದಾಗ ಸುಮ್ಮನೆ ಅತ್ಲ ತಿರುಕೆ ಏನು ಅರ್ಥ ಆಗ್ತೈತಿಲ್ಲ ನಿನಗೆ? ಸುಮ್ಮನೆ ಅತ್ಲ ತಿರ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತೀಯಲ್ಲ, ಇತ್ಲ ತಿರ್ಕೊಂಡು ಮಾತಾಡು. ನಾನು ಈ ಕಡೆ ಇಲ್ಲೇ ನೋಡು ಭಾರಿ ಬರ್ದಾಡ್ರಾಕೈತಿ ನೋಡು ನೋಡು. ಸುಮ್ಮನೆ ಇದೊಳದು. ఏ మెంటల్ ట్యూషన్ టైం అయిపోయింది 5:30. ఎట్లా ఏటికి పోదామా? నేను రానమ్మా. ನೋಡೆ ನಾನು ಅಂದೇ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ಅಂತತೆ ಟ್ಯೂಷನ್ಗೆ. ಬಿಡೆ ನೋಡೋಣ ದೊಡ್ಡದಾದಾಗ ಹೆಂಗೆ ಮಾಡ್ತೀಯ ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಏನು ಹೇಳು? ನೋಡೋಣ. ನಾನು ಸಣ್ಣಳೆ. ಏನು ಮಾಡೋದು ಇಬ್ರು? ನಾನು ಸಣ್ಣಳು ದೊಡ್ಡಳು ಹೇಳಿಲ್ಲ. ನೀನು ದೊಡ್ಡಳಾದಾಗ ಏನು ಮಾಡ್ತೀಯ ಅಂತ ಕೇಳಿದ್ದೆ ಅಷ್ಟೇ. ನಾನು ಸಣ್ಣಳೆ. ನೀನು ದೊಡ್ಡಳಾದಾಗ ಏನು ಮಾಡ್ತೀಯ? ಜಾಬ್ ಮಾಡ್ತೀನಿ ಅಷ್ಟೇ. ಏನು ಜಾಬು? ಜಾಬ್ ಅಂದರೆ ಏನು? ಲ್ಯಾಪ್ಟಾಪು ಜಾಬ್ ಅಂದ್ರೆ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಅಲ್ಲ. ಸರಿ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ದಂಡ ಏನು ಮಾಡ್ತೀಯ? ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಅಲ್ಲಿ ಇದೆ ABCD. ABCD ಬರೆದ್ರೆ ಏನು ಮಗ ದುಡ್ಡು ಕೊಡ್ತಾನೆ ನಿನಗೆ? ಜಾಬ್ ಕೊಡ್ತಾನೆ. ನಡಿ ಹೋಗಲ್ಲಿ ಅವ್ರು ಹೊರಗೆ ಕುತ್ಕೊಂತಾರೆ. ಗೇಟ್ ಕೈ ಹಾಕೊಂಡಿರ್ತಾರ. ನಿಮ್ಮಮ್ಮ ನೋಡಿದ್ರೆ ನಮ್ಮ ಹುಡುಗಿ ಕಲೆಕ್ಟರ್ ಮಾಡ್ತೀನಿ ಮತ್ತೆ ಇದು ಜಾಬ್ ತಗೋತಂತೆ. ಇದು ಹೇಳ್ಬೇಕು. ಏನಾಗ್ತಿ? ವೆರಿ ಗುಡ್ ಬಿಡೆ. ಡಾಕ್ಟರ್ ಆಗ್ತೀವಿ ಬಿಡೆ. ನೀನು ಡಾಕ್ಟರ್ ಆಗಲ್ಲೇ? ఏ యాక్టర్ అంతే, ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲ ಆಕ್ಟರ್ ಅಂತೆ. ಆಗುವ ಡಾಕ್ಟರ್ಗೇನ ದುಡ್ಡದು. ಇಂಜೆಕ್ಷನ್ ಆಗ್ಬಿಡ್ತೇನೆ, ಕೊಯ್ ಬಿಡ್ತೇನೆ. ಯಾರಿಗೆ? ಕೈಗೆ ಕೊಯ್ ಬಿಡ್ತೇನೆ. ಯಾರನ್ನ? ನಮ್ಮ ಅಪ್ಪಾಜಿನ. ಹೊರಪ್ಪ ದೋಸೆ ನೋಡು. ಬಿಡಕ್ಕಡ ಟ್ಯೂಷನ್. ಅದೇನು ಟ್ಯೂಷನ್? ಪಕ್ಕದ ಮನೇನೆ. ಪಕ್ಕದ ಮನೇನೆ. ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದೆಯಾ? ಬಾ
ఇంతటితో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.